భారత జట్టులో కీలక ఆటగాడు, వన్డే టీం వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ఈ నెల 25వ తారీఖున జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. క్యాచ్ పట్టే క్రమంలో ఆయన బలంగా గ్రౌండ్ మీద పడిపోవడం, ఆ సందర్భంగా ఆయనకి జరిగిన అంతర్గాయం కారణంగా ఆయన తక్షణమే గ్రౌండ్ను వదిలి వెళ్ళిపోయాడు. అనంతరం ఆయన్ను మెరుగైన చికిత్స కోసం సిడ్నీలోని ఒక ఆసుపత్రికి చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలోనే కొనసాగుతున్నాడు. తీవ్ర రక్తస్రావం వల్ల అంతర అవయవాలలో ఏర్పడిన అంతరాల కారణంగా ఇప్పటికీ ఐసీయూలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరికొంతకాలం ఐసీయూలోనే కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ రోజు హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తుండగా 33వ ఓవర్లో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని శ్రేయస్ అయ్యర్ అందుకుని అవుట్ చేశాడు. ఇది చాలా కష్టమైన క్యాచ్ కావడం విశేషం. వెనక్కి పరిగెత్తి మరి ఈ క్యాచ్ అందుకునే క్రమంలో ఆయన నేలపైన బలంగా పడిపోయాడు. ఈ సందర్భంలోనే ఆయనకి అంతర అవయవాలలో రక్తస్రావం చోటు చేసుకున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఎంత విలువైన ఆటగాడో ఒకసారి మనం పరిశీలన చేస్తే, భారత జట్టులో ఇప్పటికే ఆయన కెప్టెన్ కావాల్సిన వ్యక్తి. క్రికెట్ వర్గాల రాజకీయాల వల్ల ఎంత విలువైన ఆటగాడైనా సరైన స్థానం దక్కదనేది ఈయన విషయంలోనే స్పష్టమైంది. శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకి ఇప్పటికే శక్తి వంచన లేకుండా విశేష సేవలు అందించాడు. ఒక్కో దశలో ఈయనకి టీమిండియాలో చోటు దక్కడమే గగనమైపోయిన రోజులు కూడా గమనించాం. అయ్యర్ పూర్తి పేరు శ్రేయస్ సంతోష్ అయ్యర్. ఈయన 1994 డిసెంబర్ 6వ తారీఖున ముంబైలో జన్మించారు. చెంబూర్, ముంబై ప్రాంతం ఆయన జన్మస్థలం. అతని తల్లిదండ్రులు సంతోష్ అయ్యర్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. అలాగే తల్లి రోహిణి అయ్యర్ తులువ వంశస్థురాలు. కోచ్ ప్రవీణ్ ఆమ్రే వద్ద శివాజీ పార్క్ జింకానా గ్రౌండ్ లో ఈయన క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు. అలాగే టెస్ట్ లో 2021లో భారత జట్టులో చోటు సంపాదించి న్యూజిలాండ్ పై సెంచరీ సాధించాడు. రెండో మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. వన్డేలో 2017 డిసెంబర్ 10న శ్రీలంక మీద ఆరంగేటం చేశాడు. టీ20లో 2017లో న్యూజిలాండ్ మీద ఆరంగేటం చేశాడు. 2015 నుంచి 2018 వరకు ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాడు. 2019, 20, 21లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆయన సేవలు అందించాడు. 22, 24లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన శ్రేయస్ ఆ జట్టుకి 2024లో కెప్టెన్ గా ట్రోఫీని కూడా అందించాడు. 2025లో పంజాబ్ తరఫున ఆడిన శ్రేయస్ 603 పరుగులు చేసి తన సత్తా చాటాడు. పంజాబ్ కింగ్స్ ఇతనిని 26.5 కోట్లకు పైగా వెచ్చించి వేలంలో కొనుగోలు చేయడం విశేషం.